ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం ఆల్జీబ్రా అండ్ క్యాలిక్యులస్ అనే సబ్జెక్ట్ని స్టార్ట్ చేయబోతున్నాం. ఈ సబ్జెక్ట్లో కంప్లీట్గా 5 చాప్టర్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఫస్ట్ 2 చాప్టర్స్ అనేవి ఆల్జీబ్రాకి సంబంధించినవి. నెక్స్ట్ 3 చాప్టర్స్ అంటే 3, 4, 5 చాప్టర్స్ అనేవి క్యాలిక్యులస్ పార్ట్కి సంబంధించినవి. మనం ఇవాళ చాప్టర్ 1 అనేది స్టార్ట్ చేద్దాం. చాప్టర్ 1 అనేది మ్యాట్రిసెస్. ఇంట్రెస్టింగ్ టాపిక్, ఈజీగా అర్థమవుద్ది కూడా, స్కోరింగ్ చాప్టరే. సో స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్, మ్యాట్రిసెస్ స్టార్ట్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, చాప్టర్ 1 అనేది మ్యాట్రిసెస్. ఫస్ట్ మనం మ్యాట్రిక్స్ అంటే ఏంటనేది తెలుసుకుందాం. వాట్ ఈస్ మెంట్ బై మ్యాట్రిక్స్? అరేంజ్మెంట్ ఆఫ్ elements in rows and columns is known as matrix. ఫ్రెండ్స్ ఏం లేదు, అరేంజ్మెంట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ రోస్ అండ్ కాలమ్స్ ఈజ్ నోన్ యాజ్ మ్యాట్రిక్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మ్యాట్రిక్స్ తీసుకుంటే మనం 1, 2, 3, 4, 5, 6 అంటే 1, 2, 3ని మనం ఎక్కడ ఫస్ట్ రోలో ఇలాగా అరేంజ్ చేసాం, ఓకేనా. అలాగే 4, 5, 6 అనేవి సెకండ్ రోలో మనం అరేంజ్ చేసాం. 1, 4 అనేది ఫస్ట్ కాలంలో వచ్చే విధంగా, అలాగే 2, 5 అనేది సెకండ్ కాలంలో వచ్చే విధంగా, అలాగే 3, 6 అనేది థర్డ్ కాలంలో వచ్చే విధంగా మనం ఏం చేసాం, అరేంజ్ చేసాం. సో ఇక్కడ ఎన్ని రోస్ ఉన్నాయి ఫ్రెండ్స్? 1, 2 రోస్ ఉన్నాయి కాబట్టి 2 బై ఎన్ని కాలమ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్? 1, 2, 3 కాలమ్స్. అంటే దీని ఆర్డర్ అనేది 2/3 అని అర్థం. ఫ్రెండ్స్, మ్యాట్రిక్స్ ఎంత ఇంపార్టెంటో మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ అనేది కూడా అంతే ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇప్పుడు కొంతమంది పర్సన్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకి ఇండివిజువల్ పర్సన్కి ఇండివిజువల్ నేమ్ అనేది ఉంటుంది కదా, అలాగే ప్రతి మ్యాట్రిక్స్కి ఒక ఆర్డర్ అనేది ఉంటుంది. ఆర్డర్ అంటే ఏదో కష్టం అనుకోకండి. ఇక్కడ వచ్చి మామూలుగా మ్యాట్రిక్స్ని మనం క్యాపిటల్ లెటర్తో డినోట్ చేస్తాం ఫ్రెండ్స్. దానికి ఆర్డర్ అనేది M/N అంటాం. M అంటే నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ రోస్, అలాగే N అంటే నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ కాలమ్స్, ఓకేనా ఫ్రెండ్స్. 2 రోస్ అలాగే 3 కాలమ్స్, ఓకేనా. 2/3. సో ఇప్పుడు మీరు మ్యాట్రిక్స్ అంటే ఏందో తెలుసుకున్నారు. అరేంజ్మెంట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ రోస్ అండ్ కాలమ్స్ ఈజ్ నోన్ యాజ్ మ్యాట్రిక్స్. మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ అంటే ఏందో కూడా తెలుసుకున్నారు. నంబర్ ఆఫ్ రోస్ బార్ నంబర్ ఆఫ్ కాలమ్స్, ఏ 2/3 మ్యాట్రిక్స్, ఓకేనా ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మనం మ్యాట్రిక్స్ అంటే ఏందో తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్లోకి వద్దాం. అంటే మ్యాట్రిక్స్లో చాలా రకాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఒక్కొక్కటి మనం ఏందో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రాబ్లమ్స్ చేసే కంటే ముందు ఫస్ట్ మీరు కాన్సెప్ట్ అనేది క్లియర్గా ఉంటే మీరు ఏ ప్రాబ్లం ఇచ్చినా కానీ ఈజీగా ఐడెంటిఫై చేయడానికి, అలాగే మీకు ప్రొసీజర్ అనేది ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటే ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక మ్యాట్రిక్స్ ఉందనుకోండి, అందులో ఎన్ని రోస్ అయితే ఉంటాయో అన్నే కాలమ్స్ కనుక ఉంటే దాన్ని స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటారు. ఇంకోసారి చెప్పనా, స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటే ఏంటంటే, ఇఫ్ the matrix is said to be a square matrix if number of rows is equals to the number of columns. అంటే రోస్ ఎన్ని అయితే ఉంటాయో కాలమ్స్ కూడా అన్నే నెంబర్ ఉంటే, ఇప్పుడు రోస్ అనేవి 2 ఉన్నాయి, కాలమ్స్ కూడా 2 ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ రోస్ అనేవి 3 ఉన్నాయి, కాలమ్స్ కూడా 3 ఉండాలి. అంటే ఏంటి? M=N, ఓకేనా. అలా ఉన్నప్పుడు మనం ఏమంటామంటే ఆ మ్యాట్రిక్స్ని స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఎన్ని రోస్ ఉన్నాయి? 1, 2, 3 రోస్ ఉన్నాయి. ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 1, 2, 3. అంటే రోస్ కాలమ్స్ రెండు ఈక్వల్గా ఉన్నాయి. 3/3 మ్యాట్రిక్స్. సో నెంబర్ ఆఫ్ రోస్ అనేవి నెంబర్ ఆఫ్ కాలమ్స్ అనేవి ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఈ మ్యాట్రిక్స్ మనం ఏమనొచ్చు అంటే స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటాం, ఓకేనా.
స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటే m ఈక్వల్స్ టు n, అంటే నెంబర్ ఆఫ్ రోస్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ కాలమ్స్. దీన్ని బట్టి మీకు రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ అంటే ఏంటని ఈ పాటికే అర్థమైపోయి ఉంటుంది. నెక్స్ట్ మనం రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ రోస్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ కాలమ్స్. స్క్వేర్ మ్యాట్రిక్స్ అయితే నెంబర్ ఆఫ్ రోస్ ఈజ్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ కాలమ్స్ అయితే స్క్వేర్ మ్యాట్రిక్స్. ఒకవేళ నాట్ ఈక్వల్ అనుకోండి, అది రెక్టాంగులర్ మ్యాట్రిక్స్. దెన్ ఇట్ ఈస్ సెడ్ టు బి రెక్టాంగులర్ మ్యాట్రిక్స్. ఎగ్జాంపుల్ చూద్దామా? ఇక్కడ చూడండి ఎన్ని రోస్ ఉన్నాయి, 1 2 అంటే 2 రోస్ ఉన్నాయి. కాలమ్స్ ఎన్ని ఉన్నాయి, 1 2 3 కాలమ్స్ ఉన్నాయి. కాబట్టి m ఈస్ నాట్ ఈక్వల్స్ టు n, కాబట్టి ఈ మ్యాట్రిక్స్ మనం ఏమంటామంటే రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ అంటాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మ్యాట్రిక్స్ అంటే ఏంటో అర్థమైంది, అలాగే స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటే ఏంటో అర్థమైంది, అలాగే మీకు రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ అంటే ఏంటో కూడా అర్థమైంది. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ టైప్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఏంటనేది చూద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు రో మ్యాట్రిక్స్ అంటే ఏంటో చూద్దాం. ద మ్యాట్రిక్స్ కంటైన్స్ ఓన్లీ వన్ రో అండ్ ఎనీ నంబర్ ఆఫ్ కాలమ్స్ ఈజ్ నోన్ యాజ్ రో మ్యాట్రిక్స్. రో మ్యాట్రిక్స్ అంటే ఏంటంటే రో అనేది ఒక్కటే ఉండాలి, కాలమ్స్ ఎన్నైనా ఉండొచ్చు, 2 3 4 5 ఎన్ని కాలమ్స్ అయినా ఉండొచ్చు, కానీ రో మాత్రం ఒకే ఒక్క రో ఉంటే ఆ మ్యాట్రిక్స్లో, ఆ మ్యాట్రిక్స్ని ఏమంటామంటే రో మ్యాట్రిక్స్. ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఓన్లీ 1 రో ఉంది, కాలమ్స్ ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 కాలమ్స్ ఉన్నాయి, కాబట్టి ఇది రో మ్యాట్రిక్స్. ఇక్కడ చూడండి, మనకి రో మాత్రం ఒకటే ఉంది కదా, కాలమ్స్తో మనకి పని లేదు, ఒక్క రో ఉంది కాబట్టి అది అబ్సల్యూట్లీ ఇట్ ఈస్ ఎ రో మ్యాట్రిక్స్. ఓకేనా? కాలమ్స్ ఎన్నైనా ఉండొచ్చు అని చెప్పాను కదా, ఈ మ్యాట్రిక్స్లో 5 కాలమ్స్ ఉన్నాయి. సో నాట్ ఎట్ ఆల్ ఏ ప్రాబ్లం, బట్ ఇట్ కన్సిస్ట్ ఓన్లీ వన్ రో, హెన్స్ వీ కెన్ సే దిస్ మ్యాట్రిక్స్ బిలాంగ్స్ టు రో మ్యాట్రిక్స్ ఆర్ దిస్ మ్యాట్రిక్స్ కాల్డ్ రో మ్యాట్రిక్స్. ఓకేనా? నెక్స్ట్ కాలమ్ మ్యాట్రిక్స్ అని అంటే ఏంటో చూద్దాం. ఇప్పుడు రో మ్యాట్రిక్స్లో ఓన్లీ 1 రో ఉంది కదా, కాలమ్ మ్యాట్రిక్స్లో ఏమంటాం, మీరు గెస్ చేసేయచ్చు ఈజీగా. కాలమ్ మ్యాట్రిక్స్లో ఓన్లీ 1 కాలమ్ ఉంటుంది, రోస్ అనేవి ఎన్నైనా ఉండొచ్చు. ఓకేనా? ఇలా చూడండి ఫ్రెండ్స్, కాలమ్ మ్యాట్రిక్స్ అంటే ఏంటంటే కంటైన్స్ ఓన్లీ 1 కాలమ్ అండ్ ఎనీ నంబర్ ఆఫ్ రోస్, దెన్ దట్ మ్యాట్రిక్స్ ఈస్ కాల్డ్ యాజ్ కాలమ్ మ్యాట్రిక్స్. అంటే ఆ మ్యాట్రిక్స్లో కాలమ్ అనేది ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఒకే ఒక్క కాలమ్ ఉంది ఫ్రెండ్స్, కానీ రోస్ ఎన్ని ఉన్నాయి చూడండి, 1 2 3 4 రోస్ ఉన్నాయి, కానీ రో మాత్రం ఒక్కటే ఉంది. సో 4 x 1. ఈ మ్యాట్రిక్స్లో ఇంకా 10 రోస్ ఉన్నా, అంటే 14 రోస్ ఉన్నా కానీ కాలం ఒకటే ఉంది, కాబట్టి ఈ మ్యాట్రిక్స్ని మనం కాలమ్ మ్యాట్రిక్స్ అని పిలవచ్చు. ఓకేనా? కాలమ్ అనేది ఒక్కటే ఉంటే అది కాలమ్ మ్యాట్రిక్స్, రో అనేది ఒక్కటే అంటే రో నెంబర్ అనేది ఒక్కటే ఉంటే అది రో మ్యాట్రిక్స్. ఇప్పుడు మ్యాట్రిక్స్ అంటే ఏంటో అర్థమైంది, రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ అంటే ఏంటో అర్థమైంది, స్క్వేర్ మ్యాట్రిక్స్ అర్థమైంది, రో మ్యాట్రిక్స్ అర్థమైంది, అలాగే కాలమ్ మ్యాట్రిక్స్ అంటే ఏంటో కూడా అర్థమైంది. నెక్స్ట్ మ్యాట్రిక్స్ ఏంటో చూద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు డయాగ్నల్ మ్యాట్రిక్స్ అంటే ఏంటో చూద్దాం. ద స్క్వేర్ మ్యాట్రిక్స్ ఇన్ విచ్ ఆల్ ద నాన్ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఆర్ 0, then that matrix is called diagonal matrix. డయాగ్నల్ అంటే ఏంటి ఫ్రెండ్స్, ఈయేనా, ఈ ఎలిమెంట్స్ని మనం ఏమంటామంటే డయాగ్నల్ ఎలిమెంట్స్ అంటాము. ఇప్పుడు డయాగ్నల్ మ్యాట్రిక్స్ అని ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ని ఎప్పుడు అనాలి అంటే ఈ డయాగ్నల్ ఎలిమెంట్స్ మాత్రమే, ఈ డయాగ్నల్ ఎలిమెంట్స్ని వదిలేసి మిగతా ఎలిమెంట్స్ అన్నీ 0 అయిపోతే వాటిని, ఆ టైప్ ఆఫ్ మ్యాట్రిక్సెస్ని మనం ఏమంటామంటే డయాగ్నల్ మ్యాట్రిక్స్ అంటాం ఫ్రెండ్స్. ఏం లేదు, డయాగ్నల్ మ్యాట్రిక్స్ అంటే ఏంటంటే ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్లో డయాగ్నల్ ఎలిమెంట్స్ కాకుండా, అంటే నాన్ డయాగ్నల్ ఎలిమెంట్స్ అన్నీ 0 అయిపోతే వాటిని మనం డయాగ్నల్ మ్యాట్రిక్స్ అని అంటాం. ఓకేనా? నెక్స్ట్ స్కేలార్ మ్యాట్రిక్స్ అంటే ఏంటో చూద్దాం. స్కేలార్ మ్యాట్రిక్స్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఎగ్జాంపుల్ రాస్తాను. స్కేలార్ మ్యాట్రిక్స్ అంటే 1 2 2 2 0 0 0 0 0. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ స్కేలార్ మ్యాట్రిక్స్కి 2 కండిషన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఫస్ట్ కండిషన్ ఏంటంటే నాన్ డయాగ్నల్ ఎలిమెంట్స్ అన్నీ 0గా ఉండాలి, అలాగే డయాగ్నల్ ఎలిమెంట్స్ అన్నీ
ఈక్వల్గా ఉండాలి. ఓకేనా? ఇక్కడ డయాగ్నల్ మ్యాట్రిక్స్కి స్కేలార్ మ్యాట్రిక్స్కి డిఫరెన్స్ ఏందో చూడండి ఫ్రెండ్స్. రెండిట్లో నాన్ డయాగ్నల్ ఎలిమెంట్స్ అనేవి జీరోనే, కానీ డయాగ్నల్ మ్యాట్రిక్స్లో ఏంటంటే డయాగ్నల్ ఎలిమెంట్స్ అనేవి డిఫరెంట్గా ఉండొచ్చు, అలాగే సేమ్గా కూడా ఉండొచ్చు, డిఫరెంట్గా ఉంటాయి. కానీ స్కేలార్ మ్యాట్రిక్స్లో ఎలిమెంట్స్ అనేవి ఈక్వల్గా ఉండాలి. ఓకేనా? ఇక్కడ 2 ఉంటే ఇక్కడ 2, ఇక్కడ 2నే ఉండాలి. ఒకవేళ ఇక్కడ 3 ఉంటే ఇక్కడ 3, ఇక్కడ 3 ఉండాలి. అది స్కేలార్ మ్యాట్రిక్స్. డయాగ్నల్ మ్యాట్రిక్స్ అంటే డిఫరెంట్గా ఉండొచ్చు, అలాగే ఈక్వల్గా ఉండొచ్చు. ఓకేనా? కానీ డిఫరెంట్గా ఉంటే మాత్రం అది స్కేలార్ మ్యాట్రిక్స్ కాదు. ఓకేనా? ఇప్పుడు ఎవ్రీ స్కేలార్ మ్యాట్రిక్స్ ఈజ్ ఏ డయాగ్నల్ మ్యాట్రిక్స్ అనొచ్చు. ఎందుకంటే ఇక్కడ నాన్ డయాగ్నల్ ఎలిమెంట్స్ అనేవి జీరోగానే ఉన్నాయి. ఓకేనా? ఇక్కడ కూడా జీరోగానే ఉన్నాయి. ఈ ఎలిమెంట్స్తో మనకు పని లేదు కదా డయాగ్నల్ మ్యాట్రిక్స్లో. సో ఎవ్రీ స్కేలార్ మ్యాట్రిక్స్ ఈజ్ ఏ డయాగ్నల్ మ్యాట్రిక్స్, బట్ ఎవ్రీ డయాగ్నల్ మ్యాట్రిక్స్ ఈజ్ నాట్ ఏ స్కేలార్ మ్యాట్రిక్స్. ఎందుకంటే ఇక్కడ డయాగ్నల్ మ్యాట్రిక్స్లో ఎలిమెంట్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి, ఇక్కడ స్కేలార్ మ్యాట్రిక్స్లో ఎలిమెంట్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి. కాబట్టి ఎవ్రీ స్కేలార్ మ్యాట్రిక్స్ ఈజ్ ఏ diagonal matrix, but every diagonal matrix is not a scalar matrix. ఓకేనా? నెక్స్ట్ టైప్ ఆఫ్ మ్యాట్రిక్సెస్ ఏంటో చూద్దాం. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ టైప్ ఆఫ్ మ్యాట్రిక్స్ వచ్చి ఐడెంపోటెంట్ మ్యాట్రిక్స్. ఐడెంపోటెంట్ మ్యాట్రిక్స్లో ఏంటంటే A² = A, అంటే ఏని మనం ఏతో మల్టిప్లై చేస్తే, ఏ అనే మ్యాట్రిక్స్ని దాంతోనే మల్టిప్లై చేస్తే మనకు వచ్చేది ఏ, మనకి రిజల్టెంట్ కూడా ఏ అనే మ్యాట్రిక్సే వచ్చింది అనుకోండి. ఆ టైప్ ఆఫ్ మ్యాట్రిక్స్ అంటే ఆ మ్యాట్రిక్స్ని మనం ఏమని పిలవాలంటే ఐడెంపోటెంట్ మ్యాట్రిక్స్ అని పిలవాలి. ఓకేనా? నెక్స్ట్ ఇది ఇన్వాలంటరీ మ్యాట్రిక్స్. ఏని మనం ఏతో మల్టిప్లై చేసినప్పుడు, అంటే ఆ మ్యాట్రిక్స్ని with the same matrix we have to multiply. When we multiply, we get the resultant matrix as identity matrix. Then that matrix is known as involuntary matrix. ఇప్పుడు ఏ అనే మ్యాట్రిక్స్ ఉంది, ఆ మ్యాట్రిక్స్తో ఆ మ్యాట్రిక్స్ని మల్టిప్లై చేసాం. అంటే A² అంటే ఏంటి? ఏ ఇంటూ ఏ కదా. అంటే ఈ మల్టిప్లై చేసినప్పుడు మనకి రిజల్ట్ అంటే ఒక మ్యాట్రిక్స్ వస్తుంది. ఆ మ్యాట్రిక్స్ అనేది ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అయినప్పుడు మనం ఆ మ్యాట్రిక్స్ని ఏమని పిలవాలంటే ఇన్వాలంటరీ మ్యాట్రిక్స్ అని పిలవాలి. ఒకవేళ ఇక్కడ ఏ అనే మ్యాట్రిక్స్ని ఏతోనే మల్టిప్లై చేస్తాం, రిజల్టెంట్ కూడా ఏనే వచ్చింది అనుకోండి, దాన్ని మనం ఏమని పిలవాలంటే ఐడెంపోటెంట్ మ్యాట్రిక్స్ అంటాం. ఐడెంపోటెంట్, ఇన్వాలంటరీ ఈ రెండు కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటాయి ఫ్రెండ్స్. ఏది ఐడెంపోటెంట్ అని ఏన్వాలంటరీ అని మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ టైప్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఏంటంటే సిమెట్రిక్ మ్యాట్రిక్స్. A² = A అనుకోండి, ఆ మ్యాట్రిక్స్ అది సిమెట్రిక్ మ్యాట్రిక్స్. అంటే ట్రాన్స్పోజ్ అంటే ఏంటని చెప్తాను. ఒకవేళ A² - A అంటే అది స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. ఇప్పుడు ట్రాన్స్పోజ్ అంటే ఏంటో చెప్తాను ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యాట్రిక్స్ ఉంది 1 2 3 2 3 2 1 3 3 1. ఓకేనా? ఇప్పుడు నేను దీన్ని ట్రాన్స్పోజ్ చేస్తున్నాను. ట్రాన్స్పోజ్ చేయడం అంటే ఏంటంటే ఈ ఎలిమెంట్స్ని మనం రో ఎలిమెంట్స్ని కాలంగా రాయాలి, అలాగే కాలం ఎలిమెంట్స్ని రోగా రాయాలి. ఇప్పుడు చూడండి, నేను ట్రాన్స్పోజ్ కడుతున్నాను. ఇప్పుడు 1 2 3 రోగా ఉన్నాయి కదా, నేను దాన్ని కాలంగా రాస్తున్నాను. 1 2 3. ఓకేనా? నెక్స్ట్ 2 1 3 దాన్ని ఇంకో కాలంగా రాస్తున్నాను. 2 1 3. అలాగే 3 3 1 ఉంది కదా, నేను దాన్ని కాలంగా రాస్తున్నాను. 3 3 1. ఇలా చేయడాన్ని మనం ఏమంటామంటే ట్రాన్స్పోజ్ అంటాం. ఇది ఏ ట్రాన్స్పోజ్. ఇప్పుడు మీరు చూసినట్లయితే 1 2 3 1 2 3 2 1 3 2 1 3 3 3 1 3 3 1. అలాగే రోజు చూడండి 1 2 3 2 1 3 3 3 1 1 2 3 2 1 3 3 3 1. మనం ట్రాన్స్పోజ్ చేసినప్పటికీ ఈ రెండు ఈక్వల్గా ఉన్నాయి. A = A ట్రాన్స్పోజ్ అయింది.
సో దాన్ని ఏమంటాం అంటే మనం సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటాం ఆ మ్యాట్రిక్స్ని. ఓకేనా, సిమెట్రిక్ మ్యాట్రిక్స్. ఒకవేళ ఏ ట్రాన్స్పోజ్ అనేది -A అయిందనుకోండి, ఆ మ్యాట్రిక్స్ మనం ఏమంటామంటే స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అని అంటాం. ఓకేనా, ఇప్పుడు ట్రాన్స్పోజ్ అంటే ఏంటో అర్థమైందా? ట్రాన్స్పోజ్ అంటే ఏంటంటే ద మ్యాట్రిక్స్ అబ్టైన్డ్ ఫ్రమ్ ఎనీ గివెన్ మ్యాట్రిక్స్ A by interchanging rows and columns is called transpose of a matrix A, and transposed matrix is known as A transpose. అంటే ఇది A ట్రాన్స్పోజ్, ఇది A. ఓకేనా, మనం ఏం చేసాం, రోస్ని కాలమ్స్గా ఇంటర్చేంజ్ చేసాం, అప్పుడు మనకి A ఈక్వల్స్ A ట్రాన్స్పోజ్ వచ్చింది. అది మనకి సిమెట్రిక్ మ్యాట్రిక్స్. ఓకేనా, ట్రాన్స్పోజ్ అంటే ఏంటో అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంటర్చేంజింగ్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ ఈజ్ నోన్ యాజ్ ఎ ట్రాన్స్పోజ్. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో మీకు టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్ అనేది చెప్తున్నాను కదా. నెక్స్ట్ ఇంకోటి ఉంది ఏంటంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్. ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటే ఏంటంటే ఫ్రెండ్స్, ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఈజ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్. ఓకేనా, అంటే దానికి నెంబర్ ఆఫ్ కాలమ్స్ అనేవి నెంబర్ ఆఫ్ రోస్ అనేవి ఈక్వల్గా ఉంటాయి. I ఈక్వల్స్ టు 1 0 0 1, ఇది 2/2 ఐడెంటిటీ మ్యాట్రిక్స్. అలాగే 3/3 ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటే 1 0 0 0 1 0, అలాగే 0 0 1. ఇది చూడండి, దీని ఆర్డర్ అనేది 3/3 ఐడెంటిటీ మ్యాట్రిక్సెస్. ఐడెంటిటీ మ్యాట్రిక్సెస్ అంటే డయాగ్నల్ ఎలిమెంట్స్ అన్నీ 1గా ఉంటాయి, అలాగే నాన్ డయాగ్నల్ ఎలిమెంట్స్ అనేవి 0గా ఉంటాయి. ఇది 2/2 ఐడెంటిటీ మ్యాట్రిక్స్, ఇది 3/3 ఐడెంటిటీ మ్యాట్రిక్స్. నాకు తెలిసి ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అనేది మీరు ఇంటర్లోనే చదువుంటారు కాబట్టి దీని గురించి ఎక్కువ చెప్పాల్సిన అవసరం కూడా లేదనుకుంటున్నాను. అలాగే నల్ మ్యాట్రిక్స్ అంటే ఏంటంటే 0 0 0 0, అంటే ఆ మ్యాట్రిక్స్లో ఎలిమెంట్స్ అన్నీ 0గా ఉంటాయి. ఓకేనా, 3/3 నల్ మ్యాట్రిక్స్. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ నిల్ పొటెంట్ మ్యాట్రిక్స్ అని ఒకటి ఉంది, అది కూడా చెప్పేస్తాను. నిల్ పొటెంట్ మ్యాట్రిక్స్ అంటే ఏంటంటే ఫ్రెండ్స్, A పవర్ P ఈక్వల్స్ టు 0, P మైట్ బి ఎనీ ఇంటీజర్, దెన్ దట్ మ్యాట్రిక్స్ ఈస్ నోన్ యాజ్ నిల్ పొటెంట్ మ్యాట్రిక్స్. ఆ మ్యాట్రిక్స్ని ఏమంటామంటే నిల్ పొటెంట్ మ్యాట్రిక్స్ అంటాం. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు టైప్స్ ఆఫ్ మ్యాట్రిక్సెస్ అన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి, అసలు మ్యాట్రిక్స్ అంటే ఏంటి, రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి, స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి, స్కేలార్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి, డయాగ్నల్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి, ట్రాన్స్పోజ్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ అంటే ఏంటి, ఐడియోపోటెంట్ మ్యాట్రిక్స్ అనేది ఏంటి, ఇన్వాలంటరీ మ్యాట్రిక్స్ అనేది ఏంటి అనేది నేను మీకు నీట్గా చెప్పాను. రో మ్యాట్రిక్స్, కాలమ్ మ్యాట్రిక్స్. ఓకేనా, నెక్స్ట్ ఏంటంటే ఇంకో 2 మ్యాట్రిక్సెస్ ఉన్నాయి, నేను మర్చిపోయాను చెప్తున్నాను. అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్, అలాగే అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్, లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటే ఏంటంటే ఇదిగోండి ఫ్రెండ్స్, అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అనేది 3/3 మ్యాట్రిక్స్. ఇక్కడ జీరోస్ ఉంటాయి, ఇవన్నీ యాస్టిస్గా కొన్ని ఎలిమెంట్స్ అనేవి ఉంటాయి. ఈ మ్యాట్రిక్స్ మనం ఏమంటామంటే అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటాం. దీని రూల్ ఏంటంటే ఫర్ I గ్రేటర్ దాన్ J, Aij ఈక్వల్స్ టు 0, I గ్రేటర్ దాన్ J. ఇప్పుడు ఇది A11 కదా, ఇది A12, అంటే ఫస్ట్ రో ఫస్ట్ ఎలిమెంట్, ఫస్ట్ రో సెకండ్ ఎలిమెంట్, ఫస్ట్ రో థర్డ్ ఎలిమెంట్. ఇదేంటిది ఏ సెకండ్ రో ఫస్ట్ ఎలిమెంట్, A22, A23, A31, A32, A33. ఇది చూడండి, A21 అనే ఎలిమెంట్లో 2 అంటే ఏంటి, I కదా, 1 అంటే J. ఓకేనా,
అంటే రో నెంబరు, కాలం నెంబరు. రో నెంబర్ అనేది కాలం నెంబర్ కంటే గ్రేటర్ దాన్ అయినప్పుడు, ఆ ఎలిమెంట్ అనేది జీరోగా ఉన్నప్పుడు ఆ మ్యాట్రిక్స్ని మనం ఏమంటామంటే అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటాం. ఇక్కడ 3 1 అంటే I అంటే 3, J అంటే 1, 3 ఈజ్ గ్రేటర్ దెన్ 1. ఇక్కడ 3 2 అంటే I 3 ఈజ్ గ్రేటర్ దెన్ 2 కదా, ఆ ఎలిమెంట్ అనేది జీరోగా ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు దాన్ని అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటారు. ఇప్పుడు లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటే మీరు ఏంటో గెస్ చేసేసి ఉంటారు ఇప్పటికే. ఓకే, లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ వన్ 2 3 4 5 6 0 0 0. ఓకేనా, అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటే ఇక్కడ జీరోస్ వస్తాయి. అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటే ఇక్కడ జీరోస్, లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటే ఇక్కడ జీరోస్ వస్తాయి. అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటే ఇక్కడ జీరోస్ వస్తాయి. దీనికి రూల్ ఏంటంటే ఫర్ I ఈజ్ లెస్ దాన్ J దెన్ Aij ఈక్వల్స్ టు 0. ఇది చూడండి, A12 కదా, ఇది A13, ఇది A23, అంతే కదా. సెకండ్ రో థర్డ్ ఎలిమెంట్, ఫస్ట్ రో సెకండ్ ఎలిమెంట్, ఫస్ట్ రో థర్డ్ ఎలిమెంట్, 1 3, ఫస్ట్ రో థర్డ్ ఎలిమెంట్ అంటే థర్డ్ కాలం. ఓకేనా, ఇక్కడ చూడండి 1 అనేది లెస్ దాన్ 2 కదా, 1 లెస్ దాన్ 2. అలాగే ఇక్కడ A13 అంటే 1 ఈజ్ లెస్ దాన్ 3. అలాగే A23 2 ఈజ్ లెస్ దాన్ 3. సో ఈ ఎలిమెంట్స్ అన్నిటిని మనం ఈ ఎలిమెంట్స్ అన్నీ జీరోగా ఉండి మిగతా ఎలిమెంట్స్ అనేవి వేరేవి అయినా ఉండొచ్చు, కానీ ఇక్కడ మాత్రం జీరోస్ ఉంటే ఆ మ్యాట్రిక్స్ మనం ఏమంటామంటే లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటాం. ఫ్రెండ్స్, అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటే లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటే ఏంటో అర్థమైంది కదా, అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియోలో నేను టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్ అనేది దాని గురించి డిస్కస్ చేసి మీకు ఇవన్నీ చెప్పాను. నెక్స్ట్ వీడియోలో ఏంటంటే ర్యాంక్ గురించి, ర్యాంక్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అనేది ఏంది, ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, అందులో ఎన్ని మెథడ్స్ ఉన్నాయి, ఈజీగా ఎలా చేయాలి అనేవి కూడా చెప్తాను ఫ్రెండ్స్. దీని ద్వారా వాళ్ళకు కూడా ఏమైనా కొన్ని కొత్త పాయింట్స్ ఉంటే వాళ్ళు కూడా తెలుసుకునే ఛాన్స్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఓకే, బాయ్.